Hi, good morning all of you. Today's our topic is hypothesis and data collection tools. First we are going to discuss about the hypothesis. And from this topic also we are getting the one or two questions. So we have to know about the what is the hypothesis, how it is working for our research. This is one of the topic of the research chapter and uses in a syllabus. So we are going to discuss about the hypothesis. Hypothesis is a tentative explanation or logical guess, logical or intelligent or reasonable guess about the ఎవిడెన్స్ అవైలబిలిటీ అంటే మన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ అవైలబిలిటీని బట్టి మనం చేయబోయేటటువంటి రీసెర్చ్ వర్క్ మీద ఒక టెంటేటివ్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ లాజికల్ గెస్ ఆర్ రీజనబుల్ గెస్ ఆర్ ఇంటెలిజెంట్ గెస్ చేయడాన్ని మనం హైపోథిసిస్ అని అంటే ఇక్కడ ఫార్ములేషన్ ఆఫ్ ది హైపోథిసిస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వై? బికాస్ వితౌట్ హైపోథిసిస్ అంటే వితౌట్ ఫార్ములేషన్ ఆఫ్ ది హైపోథిసిస్ we cannot forward for our research work. And hypothesis is the directed towards our research work. అంటే హైపోథిసిస్ అనేవి మన రీసెర్చ్ వరకు ఒక డైరెక్షన్ అనేవి ఇస్తాయి. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగాడు, హైపోథిసిస్ని మనం ఏ ఫామ్లో రాస్తాం? హైపోథిసిస్ని ఏ ఫామ్లో రాస్తామంటే వీఆర్ గివింగ్ ద హైపోథిసిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అఫర్మేటివ్ ఫామ్, డిక్లరేటివ్ ఫామ్, నల్ ఫామ్. చూడండి, అఫర్మేటివ్ ఫామ్, నల్ ఫామ్ అండ్ ఆల్సో అంటే డిక్లరేటివ్ ఫామ్. మనం డిక్లరేటివ్ ఫామ్లో, అఫర్మేటివ్ ఫామ్లో అంటే నల్ ఫామ్లో మనం యొక్క హైపోథిసిస్ని మనం ఫార్ములేట్ చేస్తాం. దిస్ ఈస్ ద హైపోథిసిస్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ హైపోథిసిస్. మనకి టూ టైప్స్ ఆఫ్ హైపోథిసిస్, నల్ హైపోథిసిస్, డైరెక్షనల్ హైపోథిసిస్. వీటిని ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ అంటాం. ఆల్టర్నేటివ్ హైపోథిసిస్, నల్ హైపోథిసిస్ అండ్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్. అసలు నల్ హైపోథిసిస్ అంటే ఏంటి, ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ అంటే నల్ హైపోథిసిస్ అంటే దేర్ ఈస్ ఏ నో సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది డిఫరెన్స్. No significance of difference. It is called the null hypothesis. There is no significance of the difference in hypothesis and population parameter is called the null hypothesis. Once again నేను చెప్తున్నది గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే ఇక్కడ hypothesis, in between the hypothesis formulation and also population parameter there is no difference, then it is called the null hypothesis. అంటే ఇక్కడ మనం హైపోథిసిస్ ఫార్ములేట్ చేసాం, ఒక టెంటేటివ్ ఎక్స్ప్లెనేషన్తో మనం హైపోథిసిస్ ఫార్ములేట్ చేసాం. ఆ హైపోథిసిస్ ఫార్ములేషన్ని మనం పాపులేషన్ పారామీటర్తో మ్యాచ్ చేయాలి. అప్పుడు మ్యాచ్ చేసినప్పుడు వాటి మధ్య ఈ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది డిఫరెన్స్ అనేది లేదనుకోండి, అప్పుడు మనం వాటిని నల్ హైపోథిసిస్ అంటాం. అయితే మరి నల్ హైపోథిసిస్ అని తెలిసిన తర్వాత మనం ఏం చేస్తాం? వీఆర్ నాట్ గోయింగ్ ద డూ ఏ రీసెర్చ్ వర్క్. అక్కడ మనకి ఇక మన రీసెర్చ్ వర్క్ అనేది అక్కడితో ఆగిపోతుంది. సో వీఆర్ గివింగ్ ద రిపోర్ట్. అంటే నల్ హైపోథిసిస్కి అంటే నల్ హైపోథిసిస్ ఆర్ నాట్ డైరెక్షన్ ఫర్ అవర్ రీసెర్చ్ వర్క్. ఇక్కడతో మన రీసెర్చ్ వర్క్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ రీసెర్చ్ వర్క్, ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ ఇస్ దేర్ ఈజ్ ఏ సిగ్నిఫికెన్స్ ఇన్ ద డిఫరెన్స్. అంటే ఇక్కడ దేర్ ఈజ్ ఎ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ద హైపోథిసిస్ ఫార్ములేషన్ అండ్ పాపులేషన్ పారామీటర్. అంటే మనం టెస్టింగ్ చేసినప్పుడు మన హైపోథిసిస్ అంటే టెంటేటివ్ ఎక్స్పోథిసిస్, మనం టెంటేటివ్ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఇచ్చామో దానికి మరియు
పాపులేషన్ పారామీటర్ మధ్య డిఫరెన్స్ దొరికింది. అప్పుడు డిఫరెన్స్ దొరికింది అంటే మనం ఇప్పుడు రీసెర్చ్ వర్క్ చెయ్యాలి. వై ఇట్ ఈస్ హ్యాపెన్, ఎందుకు డిఫరెన్స్ దొరికింది, వాట్ దట్ ఫర్ దట్ వీఆర్ కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్, దెన్ వీఆర్ అగైన్ టెస్టింగ్ ద హైపోథీసిస్. ఇప్పుడు మనం మన రీసెర్చ్ వర్క్ని స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఆల్టర్నేటివ్ హైపోథీసిస్ directed towards our research. So it is called as the directional hypothesis also. అందుకని వీటిని డైరెక్షనల్ హైపోథీసిస్ అని అంటారు. సో మళ్ళీ మనకి ఆల్టర్నేటివ్ హైపోథీసిస్లో దేర్ ఆర్ 2 types ఆఫ్ ది హైపోథీసిస్. అంటే ఒకటి మనకి 1 టైల్ టెస్ట్ అండ్ 2 టైల్ టెస్ట్. ఇవి చిన్న చిన్న టాపిక్స్ కానీ వీటి నుండి మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ యూసీసీ నెట్ ఎగ్జామ్లో కానీ సెట్ ఎగ్జామ్లో కానీ వస్తాయి. వీటిని మీరు చిన్న టాపిక్ అని అసలు వదిలేయకండి. ఈ చిన్న వర్డ్ నుండి మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. 1 టైల్ టెస్ట్, 2 టైల్ టెస్ట్. 1 టైల్ టెస్ట్ to 2 టైల్ టెస్ట్ means in the 1 tile test the rejection area is either in the left or in the right. గుర్తుపెట్టుకోండి, in the 1 tile test the rejection area అంటే మనం రిజెక్ట్ చేసే ఏరియా అనేది మేబీ ఇన్ ద లెఫ్ట్ సైడ్, మేబీ ఇన్ ద రైట్ సైడ్. ఇన్ ద 2 టైల్ టెస్ట్ ద రిజెక్షన్ ఏరియా ఈస్ బోత్ సైడ్స్, లెఫ్ట్ అండ్ రైట్. అంటే ఇక్కడ మనకి ఇంకొకటి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ ఏదైనా 2 టైల్ టెస్ట్. ఇక్కడ గర్ల్స్ ఆర్ గ్రేటర్ అంటే గర్ల్స్ ఆర్ నాట్ ఈక్వల్ దెన్ ద బాయ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 టైల్ టెస్ట్లో ఏమంటుంది అంటే ఇక్కడ గర్ల్స్ ఆర్ నాట్ ఈక్వల్ దెన్ ద బాయ్స్. ద రిజెక్షన్ ఏరియాస్ బోత్ అంటే గ్రేటర్ ఆర్ లెసర్. దిస్ రిజెక్షన్ ఏరియాస్ ప్రొవైడింగ్ అస్ దట్ గ్రేటర్ ఆర్ లెసర్. అంటే ఇక్కడ మనకి గర్ల్స్ అనేది నాట్ ఈక్వల్ దెన్ ద బాయ్స్ అని చెప్తుంది. అంటే ఇక్కడ మనకి 2 రిజెక్షన్ ఏరియాస్ కనపడుతుంది. ఒకటి ఏంటంటే మేబీ గర్ల్స్ ఆర్ గ్రేటర్ దెన్ బాయ్స్ ఆర్ లెసర్ దెన్ బాయ్స్. మరి అలాగే అనుకోవాలి కదా. ఇక్కడ మనకి ఏమో నాట్ ఈక్వల్ దెన్ ద బాయ్స్ అంటే అంతే కదా, గర్ల్స్ బాయ్స్ కంటే ఎక్కువ లేదా గర్ల్స్ బాయ్స్ కంటే తక్కువ. బోత్ రిజెక్షన్ ఏరియాస్ వీఆర్ గెటింగ్ బై ద 2 టైల్డ్ టెస్ట్. కానీ ఇక్కడ 1 టైల్ టెస్ట్తో రిజెక్ట్ ఏరియా చూద్దాం. అదే మనం ఈక్వేషన్స్ లిఖిన అప్లై చేస్తాం. గర్ల్స్ ఆర్ గ్రేటర్ దెన్ బాయ్స్ ఆర్ గర్ల్స్ ఆర్ లెసర్ దెన్ బాయ్స్ ఇన్ ద ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్స్. ఏదో ఒకటి ఇన్ ద ఇంటలెక్చువల్ పవర్స్, ఇన్ ద మెచ్యూరిటీ, ఏదో ఒకటి మనం ఏ ఏరియాని తీసుకున్నా అంటే ఏ సబ్జెక్ట్ని తీసుకున్నా కానీ ఇక్కడ చూడండి 2 ఏరియా మనకి ఐదర్ లెఫ్ట్ ఆర్ ఐదర్ రైట్. అంటే girls are greater than boys and girls are lesser than boys. ఇక్కడ మనకు 2 ఏరియాస్ని చూపిస్తుంది. అందుకనే ఇక్కడ అంటే 2 ఏరియాస్ ఒకటే ఏంటంటే 2 ఏరియాస్లో ఒకటే చూపెడుతుంది, లెసరా గ్రేటర్. ఒక ఏరియా మాత్రమే మన రిజెక్షన్ ఏరియాగా చూపెడుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి క్వశ్చన్ అనేది ఎలా వస్తుందంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ క్వశ్చన్ ఇచ్చారు. పెప్సీ is sweeter than Coca-Cola. Pepsi is sweeter than Coca-Cola. అంటే దీన్ని మనం 1 టైల్ టెస్ట్ అంటామా 2 టైల్ టెస్ట్ అంటామా అంటే అక్కడ ఏం చెప్తుందంటే పెప్సీ ఈజ్ స్వీటర్ దెన్ కోకోకోలా. అంటే స్వీటర్ అనేది అది దానికి ఒక గ్రేట్నెస్ని చూపిస్తుంది, ఒక ఏరియాని ఒక చూపిస్తుంది కాబట్టి దాన్ని మనం 1 టైల్ టెస్ట్గా చెప్తాం. మరి ఇంకా చూడండి, ద సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ నాట్ ఈక్వల్ దెన్ ద స్టేట్ గవర్నమెంట్. ఇక్కడ మనకు 2 టైల్ టెస్ట్ అనేది చూపిస్తుంది. అంటే ఇక్కడ మనకి పర్ఫెక్ట్ డైరెక్షన్ ఎక్కడి నుండి వస్తుందంటే మనకు 1 టైల్ టెస్ట్ నుండే వస్తుంది. ఇన్ ద ఆల్టర్నేటివ్ హైపోథీసిస్ వీఆర్ గెట్టింగ్ ద పర్ఫెక్ట్ డైరెక్షన్ ఫర్ అవర్ రీసెర్చ్ వర్క్ త్రూ ద 1 టైల్ టెస్ట్. బికాస్ ఇన్ ద 1 టైల్ టెస్ట్ వీఆర్ our rejection area is only one side. Okay, this is the hypothesis testing. Next, in the testing of the hypothesis the researcher committing the mistakes, దాన్ని errors అని అంటాం. In the testing the hypothesis the researcher is committing the mistakes is called the error. These errors are 2 types.
ఈ ఎర్రర్స్ మీద కూడా మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ 2 టైప్స్ ఎర్రర్ మనం వన్ టైప్ ఎర్రర్, టూ టైప్ ఎర్రర్ అని అంటాం. వన్ టైప్ ఎర్రర్, టూ టైప్ ఎర్రర్ అంటాం. వన్ టైప్ ఎర్రర్ అనేది ఏ విధంగా ఉంటుంది, టూ టైప్ ఎర్రర్ అనేది ఏ విధంగా ఉంటుంది చూడండి. ఇన్ ద టైప్ 1 ఎర్రర్, దీన్ని టైప్ 1 ఎర్రర్ అని కూడా అంటారు. టైప్ 1 ఎర్రర్, టైప్ 2 ఎర్రర్. ఓకే, ఇన్ ద టైప్ 1 ఎర్రర్ the researcher committing to rejection the null hypothesis when it is true. చూడండి, once again I am telling that in the type 1 error the researcher is committing to rejected the null hypothesis when it is true. అంటే టైప్ 1 ఎర్రర్ లో రీసెర్చర్ ఎలాంటి మిస్టేక్ చేస్తున్నాడంటే ఆ నల్ హైపోథిసిస్ ట్రూనే, కానీ వాటిని రిజెక్ట్ చేస్తున్నాడు. అవి ట్రూ అయినప్పటికీ కూడా రిజెక్ట్ చేయడం అనేది తను చేసేటటువంటి మిస్టేక్. ఇన్ ద టైప్ 2 ఎర్రర్ ద రీసెర్చర్ ఈస్ కమిటింగ్ టు యాక్సెప్టింగ్ ద నల్ హైపోథిసిస్ వెన్ ఇట్ ఈస్ ఫాల్స్. వెరీ క్లియర్. చూడండి, ఇక్కడ ఇది బిట్ చిన్నదే కానీ దీని మీద మనకి క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. ఇన్ ద టైప్ 2 ఎర్రర్ ద రీసెర్చర్ ఈస్ కమిటింగ్ టు యాక్సెప్టింగ్ ద నల్ హైపోథిసిస్ వెన్ ఇట్ ఈస్ ఫాల్స్. అంటే ఇక్కడ టైప్ 2 ఎర్రర్లో ఏం చేస్తున్నాడంటే అవి ఫాల్స్ అయినప్పటికీ వాటిని యాక్సెప్ట్ చేస్తున్నాడు. అందుకనే టైప్ 2 ఎర్రర్ ఈస్ వెరీ డేంజర్. వెరీ డేంజర్ దెన్ ద టైప్ 1 ఎర్రర్. ఇన్ ద టైప్ 1 ఎర్రర్ వీ కెన్ కంక్లూజన్ విత్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ లెవెల్ ఆఫ్ ది సిగ్నిఫికెన్స్. అక్కడ లెవెల్ ఆఫ్ ది సిగ్నిఫికెన్స్ తో మనం వాటిని సరి చేయవచ్చు. కానీ ఇన్ ద టైప్ 2 ఎర్రర్ ఇట్ ఈస్ వెరీ డేంజర్. వై? బికాస్ ఈస్ యాక్సెప్టింగ్ ద ఫాల్స్ స్టేట్మెంట్స్. అంతే కదా, మనం ఫాల్స్ స్టేట్మెంట్ యాక్సెప్ట్ చేయడం వల్ల అక్కడ చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఇవి మనకి హైపోథిసిస్ సంబంధించినంత వరకు. నెక్స్ట్ డాటా కలెక్షన్ టూల్స్. In the data collection tools, first it is the questionnaire. Questionnaire అంటే ప్రశ్నావళి అంట. List of the questions to provided for the candidate or subject to get the answers of that questions for our research work. That is the questionnaire. చూడండి, questionnaire means ప్రశ్నావళి అంటే లిస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ప్రిపేర్డ్ బై ద రీసెర్చర్ అండ్ ప్రొవైడెడ్ టు ద సబ్జెక్ట్ ఆర్ క్యాండిడేట్ అంటారు. ఇక్కడ క్యాండిడేట్కి మనం ఇస్తాం. హీ ఈస్ గివింగ్ ద ఆన్సర్స్ ఫర్ అవర్ క్వశ్చన్స్. దెన్ వీఆర్ came to know that candidates attitude, candidates knowledge and candidates opinions, candidate ideas, these all things are useful for our research. This is the way of the collection of the data. అంటే ఇక్కడ మనం ఏదైనా ఒక అంశం గురించి రీసెర్చ్ చేస్తున్నాం అంటే మనం ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్లోనే ఉన్నాం కాబట్టి దాని గురించే మాట్లాడుకున్నాం. అంటే ఇన్ అవర్ ఇండియా what is the educational strategy in schools అని మనం ఒక రీసెర్చ్ చేస్తున్నాం. అంటే వాట్ ఈస్ ఇన్ ఇండియా, వాట్ ఈస్ ద స్ట్రాటజీ ఇన్ ద స్కూల్ ఎడ్యుకేషన్ అనే దాని మీద మనం ఒక రీసెర్చ్ చేస్తున్నాం. అంటే మనం పరిశోధన చేస్తున్నాం. ఫర్ దట్ we need the information. To collect the information we are preparing the questions related to our topic. That questionnaire we are provided to the candidates. We are getting information about the school education in India through their ideas, through their knowledge,
through their అంటే through their opinion we are getting some amount of the information, that is the questionnaire. అయితే ఇక్కడ క్వశ్చనరీలో మనం క్వశ్చనరీ ఏదైతే క్వశ్చనరీలో మనం క్వశ్చన్స్ ఫామ్ చేస్తామో దానికి కూడా కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ ఫామ్ చేసేటప్పుడు కంపల్సరీ మనం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో చేయాలి. మనం అంటే యాజ్ ఎ రీసెర్చర్ వీఆర్ ఫాలోయింగ్ ద rules and regulations to form the questionnaire. First one is that language. అంటే which language we are using for the preparation of the questionnaire, that must be simple and understandable by the candidates. ఆ లాంగ్వేజెస్ సింపుల్గా ఉండాలి, ముఖ్యంగా క్యాండిడేట్స్కి అర్థమయ్యేటట్టు ఉండాలి. అంటే వితౌట్ అంటే వీ షుడ్ నాట్ యూస్ ఎనీ డబుల్ మీనింగ్ క్వశ్చన్స్, డబుల్ మీనింగ్ నేరేషన్స్, డబుల్ మీనింగ్ వర్డ్స్. అంటే డబుల్ మీనింగ్ వర్డ్స్ కానీ డబుల్ మీనింగ్ క్వశ్చన్స్ కానీ మనం ఎప్పుడు కూడా యూజ్ చేయకూడదు. ఎందుకంటే మనం అనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ కాకుండా వాడికి అర్థమయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకి సరైన ఇన్ఫర్మేషను. అండ్ ఆల్సో వీ షుడ్ నాట్ పుట్ ఎనీ ఎంబ్రాసింగ్ క్వశ్చన్స్. అంటే ఆ ఆన్సర్ ఇవ్వడానికి సిగ్గుపడేటటువంటి విధానంతో ఉండేటటువంటి క్వశ్చన్స్ మనం పెట్టుకోవాలి. అంటే ఇవ్వద్దు, ఆ క్వశ్చనరీలో మనం ఇవ్వద్దు. అంతేకాకుండా వీ హ్యావ్ టు పుట్ ద క్వశ్చన్స్ ఇన్ ద క్వశ్చనరీ దట్ దే మస్ట్ బి రిలేటెడ్ టు అవర్ టాపిక్. దీస్ క్వశ్చన్స్ వీ కెన్ పుట్ ఇన్ ద ఆబ్జెక్టివ్ టైప్ ఆర్ సబ్జెక్టివ్ టైప్. ఆబ్జెక్టివ్ టైప్లో కానీ సబ్జెక్టివ్ టైప్లో కానీ మన క్వశ్చన్స్ అనేవి ఫామ్ చేసుకోవచ్చు. అంటే మనం మల్టిపుల్ చాయిస్లో కానీ లేకపోతే డిస్క్రిప్షన్ ఇచ్చేటటువంటి క్వశ్చన్గా కానీ మనం ఫామ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద క్వశ్చనరీ. అంటే ఇంకొకటి కూడా మనకి ఈజీ నెట్ ఎగ్జామినేషన్లో మోస్ట్ ఆఫ్ ది టైం అడుగుతున్నారు. క్వశ్చనరీ అనేది ఎప్పుడు మనకి యూజ్ అవుతుందంటే వెన్ వీ వాంట్ టు టేక్ ద లార్జ్ శాంపిల్స్ ఫ్రమ్ ద పాపులేషన్, దెన్ వీఆర్ యూజింగ్ ద క్వశ్చనరీ. అంటే మనకి ఎక్కువ మొత్తంలో ఇన్ఫర్మేషన్ కావాలి, లార్జ్ శాంపిల్స్ మనకి కావాలన్నప్పుడు క్వశ్చనరీని యూజ్ చేస్తాం. ఎందుకంటే క్వశ్చనరీ యూజ్ చేయడం వల్ల నెంబర్ ఆఫ్ పీపుల్ మనం టచ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. ఓకే, దట్ ఈస్ ద క్వశ్చనరీ. నెక్స్ట్ షెడ్యూల్ గురించి కూడా మనకి యూజ్ చేసినట్టు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ రావడం జరిగింది. అయితే షెడ్యూల్ ఆల్సో లైక్ క్వశ్చనరీ లిస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్. లిస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్. అయితే షెడ్యూల్ కూడా క్వశ్చనరీ లానే ఉంటుంది, దీంట్లో కూడా లిస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఉంటాయి. కానీ అక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ద క్వశ్చనరీ షెడ్యూల్ ఈస్ దట్ ద క్వశ్చనరీ ఈస్ ప్రొవైడెడ్ టు ద క్యాండిడేట్, but the schedule is not provided to the candidate. The enumerator asks the question to the candidate and he himself is filling the answers according to the answers given by the candidate. Student, in the schedule the question and the questions asking to the candidate by the enumerator candidate question అడుగుతాడు. ఎనామరేటర్ ఆన్సర్స్ ఫిల్ చేస్తాడు. ఆన్సర్స్ ఎలా ఫిల్ చేస్తాడంటే అకార్డింగ్ టు ద ఆన్సర్స్ గివెన్ బై ద క్యాండిడేట్ ఇచ్చినటువంటి ఆన్సర్ని ఆధారం చేసుకొని ఫిల్ చేస్తాడు. కానీ తన ఓన్ ఐడియాస్ కదా. అంటే హియర్ ఆల్సో ఈస్ ఫిల్లింగ్ ద ఐడియాస్, ఒపీనియన్స్ and knowledge about the candidate, but that filling by the enumerator. అదే ఇక్కడ డిఫరెన్స్ అనమాట. అంటే షెడ్యూల్ అనేది క్యాండిడేట్కి ఇవ్వవు, మన దగ్గరే ఉంటుంది. క్వశ్చనరీ మొత్తం కూడా మన దగ్గరే ఉంటుంది, మనమే ఫిల్ చేస్తాం. కానీ క్వశ్చన్ అడుగుతాం, మనం క్యాండిడేట్ని అడిగి వాడు ఇచ్చినటువంటి ఆన్సర్ ఆధారంగా మనం ఫిల్ చేయడం అనేది ఉంటుంది. ఎందుకంటే షెడ్యూల్ ఎప్పుడు మనం ప్రిపేర్ చేస్తామంటే విచ్ ఏరియా దేర్ ఆర్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్. అంటే ఒక ఏరియాలో ఎక్కువ మంది అన్ఎడ్యుకేటర్స్ ఉన్నప్పుడు మన షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసి ఆ షెడ్యూల్ ప్రకారంగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. నెక్స్ట్ ఇంటర్వ్యూ. Interview is the first hand information. Exact ఇట్లానే క్వశ్చన్ వచ్చింది. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. It is one of the face-to-face interaction.
face interaction. This interaction going in the verbal narration. అంటే వెర్బల్లో నడుస్తుంది. అంటే ద ఓరల్లీ ద ఇంటర్వ్యూయర్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ టు ద ఇంటర్వ్యూ అండ్ ఇంటర్వ్యూ ఈస్ గివింగ్ ద ఆన్సర్స్ ఫర్ దట్ క్వశ్చన్స్. అంటే ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్. ఇంటర్వ్యూ మీన్స్ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్. In that face-to-face interaction, they are using the verbal method of the questionnaire. Verbal method of the questionnaire. అంటే ఇక్కడ కూడా మనకు క్వశ్చన్స్ అడగడమే ఉంటుంది. ఇక్కడ కూడా లిస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకుంటారు కొంతమంది అప్పటికప్పుడు వాళ్ళకి ఏం అడగాలనిపిస్తే అది అడగడం జరుగుతుంది. ఇంకా 2 types ఆఫ్ క్వశ్చన్ అంటే 2 types ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ అడగడం జరుగుతుంది. కాకపోతే ఇంటర్వ్యూ అనేది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అంటే at the say అంటే when you are asking the question అంటే immediately you are getting the answer along with the expressions, movements and also facial structure of the candidate. అంటే ఇక్కడ మనకి ఇంటర్వ్యూలో మనం క్వశ్చన్ అడగంగానే ఆన్సర్ దొరుకుతుంది. ఎలా దొరుకుతుంది అంటే ఆ యొక్క వ్యక్తి యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో ఆ మూమెంట్స్ అంటే ఆన్సర్ ఎలా ఇస్తున్నాడు అనేటటువంటి విధానంతో మనకి ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి దీన్ని ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అని అంటారు. ఇది ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ కూడా అంటారు. అయితే ఇప్పుడు మనకి ఇంటర్వ్యూస్ అనేవి చాలా రకాలుగా ఇంటర్వ్యూస్ వచ్చినాయి. ఎందుకంటే టెక్నాలజీ ఇంప్రూవ్ అయిన తర్వాత ఇంటర్వ్యూస్ యొక్క స్ట్రక్చరే పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే ఇంటర్వ్యూస్ ముఖ్యంగా 2 types ఉంటాయి. స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ, స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్డ్. Structured and unstructured. In the structured interview, the questions prepared before the asking the candidates, and the time and also number of questions, everything is pre-planned in the structured interview. అంటే స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూలో మనము ఎన్ని క్వశ్చన్స్ అడగాలి, ఏ క్వశ్చన్స్ అడగాలి, దీనికి ఎంత టైం తీసుకోవాలి అనేది ముందుగానే ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇట్ ఈస్ ద ప్రీ ప్లాన్డ్ ఇంటర్వ్యూ అంటారు. బట్ ఇన్ ద అన్స్ట్రక్చర్డ్ క్వశ్చన్స్ according to the previous answer, according to the situation, according to the time, according to the candidates interaction, we are asking the questions, we are putting the questions. That is the unstructured interview. In unstructured interview ఏంటంటే ఆ సిచ్యువేషన్ బట్టి ఆ ప్రీవియస్ ఆన్సర్ని బట్టి మనం అంటే ముందు ఇచ్చినటువంటి ఆన్సర్ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా క్యాండిడేట్ యొక్క ఇంటరాక్షన్ బట్టి కూడా మనం క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో దీన్ని అన్స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ అని అంటారు. అంటే ఇక్కడ కూడా మనకి యూజీసీ నెట్లో ఈ క్వశ్చన్ కూడా రావడం జరిగింది. విచ్ ఆర్ ద బెస్ట్ ఇంటర్వ్యూ అంటే అన్స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ అనేది బెస్ట్ అనమాట. ఎందుకంటే ఇన్ ద అన్స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ we can put the questions according to the situation to get the relevant answers. అంటే సిచ్యువేషన్ బట్టి మనం క్వశ్చన్ పుట్అప్ చేయడం వల్ల మనకి రిలవెంట్ ఆన్సర్స్ అనేవి వస్తాయి అన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు ఇంటర్వ్యూలు అంటే ఆఫ్టర్ డెవలప్మెంట్ ఆఫ్ ది టెక్నాలజీ ద స్ట్రక్చర్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్ మోర్ చేంజ్. నౌ వీఆర్ కండక్టింగ్ ద ప్యానల్ ఇంటర్వ్యూస్. ప్యానల్ ఇంటర్వ్యూస్ మీన్స్ అంటే ద గ్రూప్ ఆఫ్ ది interviewers interviewing the single candidate, that is the panel interview. అంటే panel interview అంటే the group of the interviewers are interviewing the single candidate. అంటే they are asking అంటే number of interviewers asking the questions to the single person, that is the panel interview. అంటే అడిగే వాళ్ళు ఇక్కడ క్వశ్చన్ అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు, నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు, 4-5 members ఉంటారు. కానీ అక్కడ ఆన్సర్ ఇచ్చేటటువంటి పర్సన్ మాత్రం ఒకడే ఉంటారు. ఎవరికి తోసిన వాళ్ళు ఆన్సర్ అండ్ ఎవరికి తోసిన క్వశ్చన్ వాళ్ళు అడుగుతారు. ఆ 4-5 అడిగినటువంటి క్వశ్చన్స్కి కరెక్ట్ సమాధానం చెప్పాలి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది జాబ్ ఓరియంటెడ్ ఇంటర్వ్యూస్లో మనకి ప్యానల్ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్స్ యూస్ నుండి వచ్చేటటువంటి క్వశ్చన్కి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయడం ఇక్కడ ఉంటుంది. అంతేకాకుండా టెలిఫోనిక్ ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి.
మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మనం టెలిఫోన్ ద్వారా కూడా అంటే టెలిఫోన్ లింక్స్ని మనం ఇంటర్నెట్ కనెక్ట్ చేసి దాని ద్వారా కూడా మనం టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ద్వారా క్వశ్చన్స్ అడిగి క్యాండిడేట్స్ నుంచి సమాచారం రాబట్టవచ్చు. ఇది ఒక టైప్ ఇంటర్వ్యూ. అంటే టెలిఫోనిక్ ఇంటర్వ్యూ, ప్యానల్ ఇంటర్వ్యూ, ఇండివిజువల్ ఇంటర్వ్యూ అంటే సింగిల్ పర్సన్ ఈజ్ ఆస్కింగ్ ద క్వశ్చన్, సింగిల్ పర్సన్ ఈజ్ గివింగ్ ద ఆన్సర్స్. Fourth one, rating scales. Rating scales. Rating scales ni opinion scales ani kuda anta. Rating scales are also known as the opinion scales because in the rating scale we are rating the subject ante rating about the subject, event, situation or person about the person by others opinions, through the others opinions. And in the rating scales we are rating about the person, event or situation through giving opinions of others. అంటే ఇతరులు ఇచ్చినటువంటి ఒపీనియన్స్ ఆధారంగా ఒక పర్సన్ కానీ, ఒక ఈవెంట్ని కానీ, ఒక సిచ్యువేషన్ కానీ రేటింగ్ చేయడం జరుగుతుంది. అది ఏదైనా కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, ఒక సిచ్యువేషన్ కావచ్చు, లేకపోతే ఒక పర్సన్ గురించి కూడా కావచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కేసు తీసుకున్నాం. వితౌట్ మొబైల్ మై లైఫ్ ఈస్ వెరీ టెరిబుల్. ఒక క్వశ్చన్ అంటే మన మొబైల్ అనే దాని మీద ఒక రేటింగ్ చేస్తున్నాం. మొబైల్ ఈజ్ ద వన్ ఆఫ్ ది సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ మీద రేటింగ్ చేస్తున్నాం. ఆ క్వశ్చన్ ఏంటంటే వితౌట్ మొబైల్ మై లైఫ్ ఈజ్ టెరిబుల్. ఇక్కడ మనకి ఈ రేటింగ్ స్కేల్స్లో ఇన్ ద రేటింగ్ స్కేల్ వీ కెన్ యూస్ ద పాయింట్ స్కేల్స్. We are using the point scales that are the 3-point scale, 5-point scale, 7-point scale, 9-point scale. ఇలా మనకి point scales ఉంటాయి. Through the point scales we are rating about the subject. How many are agree, how many are disagree. చూద్దాం. అట్లా మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వితౌట్ మొబైల్ మై లైఫ్ ఈజ్ టెర్రిబుల్. మనం ఇలా 5-point స్కేల్ని ఏర్పాటు చేసుకోవాలి. Disagree, strongly disagree, there is no opinion, agree, strongly agree. And when we are going to rate about the subject or person or event, before that we are making the point scales. In this way we are making the point scales. Those who are telling that disagree, then we are putting the tick. Those who are telling the strongly disagree, we are putting the tick. According to the opinion of the people, according to the tick marks of the people, we can consider that how many people are liking to use the mobile phone, how many are not liking to use the mobile phone. సింపుల్, వెరీ సింపుల్. అట్లాగే మనం ఒక పర్సన్ గురించి అంటే మనకి ఇక్కడ మనకి అంటే సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ ఈ మినిస్టర్స్ గురించి కూడా ఈ విధంగానే రేటింగ్ చేస్తూ ఉంటారు. అంటే ఏ ప్రభుత్వం రాబోతుంది, ఏ ప్రభుత్వాన్ని ఎక్కువ మంది అగ్రీ చేస్తున్నారు అనేది కూడా మనం రేటింగ్ స్కేల్స్ ద్వారానే మనం ఒక రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేస్తాం. తర్వాత అబ్జర్వేషన్. Through the observation also we can get information from the people, from the students, from the any event. So అంటే టు అబ్జర్వేషన్. ఈ అబ్జర్వేషన్ అంటే మనం మనుషుల్ని అబ్జర్వ్ చేయడం ద్వారా లేకపోతే స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేయడం ద్వారా ఒక స్కూల్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఎస్పెషల్లీ ఈ అబ్జర్వేషన్ అనేది అంటే డేటా కలెక్షన్లో అబ్జర్వేషన్ అనేటటువంటి టూల్స్ని ఎక్కువగా ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇన్ ద ఎథనోగ్రాఫిక్ రీసెర్చ్. ఫర్ ద ఎథనోగ్రాఫిక్ రీసెర్చ్
we are using the observation tool to get the information. అంటే we are deeply observing the lifestyle of the people, then we are considered that what is the information about that people, what the lifestyle of the people. అంటే ఇక్కడ మనకి అబ్జర్వేషన్ ద్వారా వాళ్ళని మనం అంటే అబ్జర్వేషన్ లో కూడా టైప్స్ ఆఫ్ అబ్జర్వేషన్ ఉంది. పార్టిసిపేట్ అబ్జర్వేటర్, నాన్ పార్టిసిపేట్ అబ్జర్వేటర్. పార్టిసిపేట్ అబ్జర్వేషన్ మీన్స్ we are participating in their activities and we are observing their activities deeply. That is the participant observation. అంటే అబ్జర్వేషన్ లో కూడా మనకి పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అయితే వాళ్ళ యాక్టివిటీస్ లో మనం పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళని డీప్ గా అబ్జర్వ్ చేయడం అనేది పార్టిసిపెంట్ అబ్జర్వేషన్. దట్ ఈస్ ఎస్పెషల్లీ ఫర్ ద ఎథనోగ్రాఫిక్ రీసెర్చ్. నువ్వు చాలా క్లియర్ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే లాస్ట్ 2019 ఎగ్జామినేషన్ లో కూడా ఇచ్చారు. పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అనేది ఏ రీసెర్చ్ లో యూజ్ చేస్తామంటే ఇన్ ద ఎథనోగ్రాఫిక్ రీసెర్చ్. అంటే త్రూ ద పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ ఓన్లీ వీ కెన్ గెట్ real and relevant information from the culture, from the lifestyle of the people. Next, non-participant observation. Non-participant observation means we are not participating in their activities. We are observing far away from the people. What they are doing. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కొంచెం దూరంగా ఉండి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అంటే the people don't know that somebody are observing us. So they are doing any activity they say. Interestingly, in the usual way they are doing their activities. అంటే మనకి న్యాచురల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ నాన్ పార్టిసిపేట్ అబ్జర్వేషన్ వల్ల కూడా మనకి దొరుకుతుంది. ఇలా అబ్జర్వేషన్ అనేది 2 టైప్స్గా ఉంటుంది. ఈ 2 టైప్స్ అబ్జర్వేషన్స్ ద్వారా మనం అక్కడ పీపుల్ యొక్క యాటిట్యూడ్ కానీ, బిలీఫ్స్ కానీ, వాళ్ళ కల్చర్ కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ప్రొజెక్టివ్ టెక్నిక్స్. యాక్చువల్గా ప్రొజెక్టివ్ టెక్నిక్స్ ఆర్ సైకలాజికల్ డివైజెస్ టు ప్రొజెక్ట్ ద పీపుల్ వితౌట్ knowing them. We are observing, we are taking information about them. చూడండి, ఈ ప్రొజెక్టివ్ టెక్నిక్స్ అనేవి ముఖ్యంగా చెప్పాలంటే సైకలాజికల్ టెక్నిక్స్ అన్నమాట. ఎందుకంటే ఇన్ దిస్ ప్రొజెక్టివ్ టెక్నిక్స్ ద క్యాండిడేట్ డోంట్ నో దట్ సంబడి ఆర్ టెస్టింగ్ మీ, సంబడి ఆర్ evaluating me, somebody are taking information from my lifestyle. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ నుండి ఇన్ఫర్మేషన్ తీసుకున్నామని, వాళ్ళు టెస్ట్ చేస్తున్నామని వాడికి తెలియదు. వితౌట్ నోయింగ్లీ ఈస్ గివింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హిమ్. వాట్ ఈస్ అంటే వితౌట్ నోయింగ్లీ ద క్యాండిడేట్ ఈస్ గివింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హిమ్ వాట్ ఈస్. అంటే వాడికి తెలియకుండానే వాడి గురించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇస్తాడు. దాన్ని ప్రొజెక్టివ్ టెక్నిక్ అని అంటారు. ఎందుకంటే ప్రొజెక్టివ్ టెక్నిక్ అనేది ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది డివైస్గా మనం యూజ్ చేస్తాం. ముఖ్యంగా ఈ టెక్నిక్ ఎవరు యూజ్ చేస్తారు అంటే దోస్ హు ఆర్ రీసెర్చింగ్ అబౌట్ ద మెడికల్ ఆస్పెక్ట్లో కూడా దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. మెడికల్ రీసెర్చ్ చేసే వాళ్ళు దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇది ప్రొజెక్టివ్ టెక్నిక్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఇక్కడ మనకి ఈ కొన్ని కొంతమందిలో ఇంటర్నల్ కొన్ని బిహేవియర్స్ ఉంటాయి. ఇంటర్నల్ బిహేవియర్స్ అంటే they cannot expose outside, they cannot say outside because of the embarrassing, because of the not accepting the people. So in this case they are not exposing their internal behaviors. So they are very mentally very suffering, they are getting tension. అంటే వాళ్ళు మెంటల్గా సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఇంటర్నల్ బిహేవియర్ని బయటకు చెప్పుకోలేక, వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ బిహేవియర్, ప్రవర్తన ఏదైనా కానీ బయటకు చెప్పుకోలేక చాలా సతమవుతూ ఉంటుంటారు. కానీ అలాంటి వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళినాక డాక్టర్ కూడా చెప్పరు. వీఆర్ నాట్ టెల్లింగ్ టు ద డాక్టర్ ఆల్సో. డాక్టర్ కూడా చెప్పరు. కానీ డాక్టరే అసలు నిజంగా వాళ్ళు ఉన్న ప్రాబ్లం ఏంటనే తెలుసుకోవాలి. అంటే ఈ హాస్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ హిమ్ వితౌట్ సేయింగ్. అంటే అతనికి తెలియకుండానే అతనిలో ఉన్నటువంటి అతని గురించి ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే తనకు ట్రీట్మెంట్ అనేది ఇవ్వగలరు. అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రొజెక్టివ్ టెక్నిక్లో ఒక
అంటే ఒక డాక్టర్ దగ్గరకు ఒక పర్సన్ వచ్చాడు, తను ఏదో మెంటల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉన్నాడు. నిజంగా డాక్టర్ కూడా తెలియదు ఎందుకు అతనికి అంత మెంటల్ ప్రాబ్లమ్స్, తను డయాగ్నోస్ చేయాలి. ఆ డయాగ్నోస్ చేసే విధానంలో డాక్టర్ ఏం చేశాడు అంటే, రాగానే నీకు నచ్చినటువంటి ఒక బొమ్మ ఏమన్నాడు. ఆటోమేటిక్గా యాక్చువల్గా మనకు జనరల్గా ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు బొమ్మ వేస్తారు, అబ్బాయిలు అమ్మాయిలు బొమ్మ వేస్తారు. ఇక్కడ ఏమైందంటే అబ్బాయి బొమ్మ వేశాడు. ఏం బొమ్మ వేసా అంటే ఒక అందమైనటువంటి అబ్బాయి, అతనికి మంచి హ్యాట్, మంచి అంటే రోజ్ ఫ్లవరు, మంచి కోటు, ఇట్లా హ్యాండ్సమ్గా ఉన్నటువంటి బొమ్మ వేశాడు. అంటే ఇంటర్నల్గా తనకి ఆ అబ్బాయిల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఉంది. ఇంటర్నల్గా తను ఒక డిఫరెంట్ బిహేవియర్తో బాధపడుతున్నాడు. అది బయటికి చెప్పుకోలేనటువంటి దానిగా ఉందన్నమాట. అప్పుడు డాక్టర్ తెలిసింది అంటే హీ ఈస్ ద హోమోసెక్సువల్, ఐ హావ్ టు గివ్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ది హోమోసెక్సువల్. ఆ దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలనే విషయం డాక్టర్కి అప్పుడు అర్థమైంది. అంటే ఇది మనకి ప్రొజెక్టివ్ టెక్నిక్. అలాగే పీపుల్ చాలామంది వాళ్ళ యొక్క ఇంటర్నల్ బిహేవియర్ని చెప్పనప్పుడు అసలు ఇంటర్నల్ వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ఒక రీసెర్చర్ అప్లై చేసేటటువంటి రీసెర్చ్ అంటే డేటా కలెక్షన్ టూల్ ఏంటంటే ప్రొజెక్టివ్ టెక్నిక్. ఇది కాకుండా మనకి టెక్నికల్గా కూడా కొన్ని టూల్స్ అనేవి ఉంటాయి. మన షాపింగ్ మాల్స్లో అంటే పీపుల్ యాటిట్యూడ్ కానీ, పీపుల్ షాపింగ్ హ్యాబిట్స్ కానీ, పీపుల్ పర్చేజ్ చేసే వస్తువులు కానీ ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి మనకి సీసీ కెమెరాస్ ఇలా లేకపోతే వాళ్ళు ఫిలప్ చేసేటటువంటి ఆ కార్డ్స్ వీటన్నిటి ద్వారా కూడా మన ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయవచ్చు. సో దీస్ ఆర్ ద టూల్స్ టు యూస్ ద data collection. Through these tools, the researcher is collecting the data. Okay. Thank you very much watching my channel. You have to subscribe my channel and have to share my channel.